ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేసిన 365 డేస్ రిలీజ్ అయింది. ఇందులో నటించిన వారు కృష్ణ మురళీపోసని, అనాయికా సోటి, కృష్ణ, సురేఖవాణి మరియు నందు. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా. ఒక యంగ్ కపుల్ తొందరపడి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు అని తెలుసుకుంటారు. ఈ స్టోరీ వాళ్ళ జీవితంలోని ఈ 365 డేస్ని కవర్ చేస్తుంది. ఎలా వాళ్ళు దూరం అవుతారోనని. ఈ సినిమా ఒక ఫాస్ట్ పేస్డ్ రిలేషన్షిప్ గురించి. బట్ ఇట్ హ్యాస్ నథింగ్ న్యూ టు ఆఫర్. స్క్రిప్ట్ చాలా సింపుల్గా ఉంది. నరేషన్ ఒక పెద్ద డ్రాబ్యాక్గా ఉంది. ఈ సినిమాలో క్లారిటీ కానీ వాళ్ళ ఇమోషనల్ డెప్త్ కూడా సరిగ్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ రామ్ గోపాల్ వర్మ గారు ఈ కపుల్ మధ్య బాండింగ్ని సరిగ్గా కవర్ చేయలేకపోయారు. ఓన్లీ ప్రాబ్లమ్స్ని హైలైట్ చేశారు. ఈ సినిమాలోని యాక్టర్స్ అనాయికా సోటి మరియు కృష్ణ మురళీపోసని చాలా చక్కగా యాక్ట్ చేశారు. కానీ ఈ సినిమాలో స్లో మోషన్స్ ఎక్కువ ఉన్నాయి. అది అవాయిడ్ చేసుంటే బాగుండేది. ఇదే కాక సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. ఈ సినిమా మ్యూజిక్ బాగుంది, కానీ ఎక్కువ సాంగ్స్ ఉండటం వల్ల సినిమా ఫ్లో తగ్గిపోయింది. ఓవరాల్ రామ్ గోపాల్ వర్మ గారు ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేశారు, కానీ కొంచెం డ్రాగ్ చేశారు. మేము ఈ సినిమాకి 5 నుంచి 1.5 పాప్కార్న్ స్టార్స్ ఇస్తాము. మీరు ఈ సినిమా గురించి ఏమనుకున్నారో కింద కమెంట్ చేసి మాకు తెలపండి. మళ్ళీ త్వరలోనే ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీ మహతికు సెలవివ్వండి. నమస్తే.